హాయ్ హలో వెల్కమ్ టు చిట్ చాట్ విత్ సిరి. ఇవాళ మనం గెస్ట్ చూస్తున్నారు కదా, సౌజన్య భాగవతుల గారు is here and as you all know, she is a winner of Indian Idol 2 and I'm very excited and especially the thing that makes me excited is Arjun Reddy song paadaru. I'm a big fan of Arjun Reddy movie and yeah, I would like to hear so many songs from her and you all also are gonna have some fun. Okay, let's start with Mother's Day. Happy Mother's Day. Thank you so much and same to you. Yeah, thank you. So as Mother's Day kabatti na first question vachesi మీ డాటర్, షీఈస్ సచ్ అ ప్రిటీ క్యూట్ గర్ల్. ఇండియన్ ఐడల్లో అయితే నేను పాపని ఎప్పుడు స్టేజ్ మీద తీసుకొస్తాను అని ఐ ఆల్వేస్ యూస్ టు బి సో ఎక్సైటెడ్. సో మీరు మాట్లాడారా ఇవాళ మీ పాపతోని? Yeah, she's good and she actually surprised me with a greeting card. Yeah, while she's into preschool now and వాళ్ళ స్కూల్లో చేసిన గ్రీటింగ్ కార్డ్ నాకు వీడియో కాల్ లో చూపించింది. అమ్మ చూడు నేను ఏం చేశాను అని చెప్పి. సో క్యూట్. నాకు ఐ రిమెంబర్ looking at her when in the finale actually, like when she's on stage and all, like she's very cute and confused with so many lights and all, like very lovely. I think she's already grown now. Like how old is she now? She's almost 3. Wow, that's nice. Okay, so coming to your career, when did you start your career? I mean like which age? సో కెరియర్ ఇన్ ద సెన్స్ నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది 6 years ఉన్నప్పటి నుంచి. బట్ నేను అలాగా సాంగ్స్ అంటే క్లాసికల్ కర్ణాటిక్ నేర్చుకున్నాను అండ్ సాంగ్స్ కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటుందని పాటలు ఎక్కువ నేర్చుకుంటుండదని. బట్ ప్లేబ్యాక్ సింగింగ్ కెరియర్ అన్నది నాకు 2017లో అర్జున్ రెడ్డితోనే స్టార్ట్ అయింది. అంతకుముందు ఐ యూస్ టు సింగ్ ఫర్ ఆల్బమ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చాలా చేసేదాన్ని, కానీ ఎప్పుడు లైక్ ఒక ప్రాపర్ ప్లేబ్యాక్కి వెళ్ళలేదు. అండ్ ఆఫ్టర్ దాట్ మూవీ నేను యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ఐటీ ప్రొఫెషనల్ ఆల్సో. సో రెండు ఐ వాజ్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ అండ్ ఏదో ఒకటి మ్యూజిక్లో కాంట్రిబ్యూట్ చేయాలని నేర్చుకోవాలని ఉంటుంటుంది. సో లక్కీలీ ఆ మూవీలో ఒక పెద్ద హిట్ రావడం. సో డిడ్ యూ ఎవర్ థింక్ దట్ ఈ మూవీలో నేను పాడుతున్నాను ఇట్స్ గోనా హిట్, అంటే ఇట్స్ అ బిగ్ మూవీ, ఆ థాట్ ఏమన్నా ఉండి పాడారా లేకపోతే జస్ట్ క్యాజువల్ గా? అసలు తెలీదు ఆ మూవీ ఏంటో. నో, అసలు స్టోరీ నాకు ఓన్లీ ఎండింగ్ చెప్పారు, నేను ఏం పాడాలో దానికి కావాల్సిన సిచ్యువేషన్ చెప్పారు. అండ్ ఐ ఫెల్ట్ ఓకే దిస్ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ ఇట్, కానీ ఇంత పెద్ద మూవీ, ఇంత పెద్ద స్టార్స్, ఇంత పెద్ద ప్రొడక్షన్ నాకేం తెలియదు. అండ్ నేను ఓన్లీ ట్రాక్ మాత్రమే పాడాను. బట్ అది లక్కీగా అది సందీప్ రెడ్డి గారికి నచ్చడం వల్ల అది ఫైనల్ పాడాను. అండ్ పాడినప్పుడు కూడా ఈవెన్ జూక్ బాక్స్ రిలీజ్ అయ్యేంత వరకు నా పాట ఉందో లేదో కూడా నాకు తెలియదు. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యాక ఐ వాజ్ వెరీ హ్యాపీ. So I heard that there is no music. I mean like it's just your voice. There's no like. So what was your experience? Did you think like ఇది హిట్ అవుతుందా లేదా, కన్ఫ్యూజన్ అట్లా ఏమైనా ఉంది? యా ఉండేది. నేను రికార్డ్ చేసినప్పుడు అడిగేదాన్ని, అంటే పియానోస్ ఏమైనా ఉంటాయా, చిన్న పర్కషన్ ఏమైనా ఉంటుందా అంటే నథింగ్ ఏం ఉండదు అంటే ఐ వాజ్ స్కెప్టికల్. ఏంటి ఇది అసలు వెళ్తుందా జనాలకి, వింటారా ఎవరైనా అని అనుకున్నాను. కానీ మేబీ అలా ఉండడం వల్లే, అంటే మేబీ దట్ డైరెక్టర్ కి ఎంత ముందు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, అలా ఉండడం వల్ల జనాలు ఆ టైంలో టైటిల్స్ పట్టినప్పుడు లేచి వెళ్ళిపోకుండా ఆగి చూసారు. And also I think it elevated your voice more because there is no music in the background, right? Yeah, I really love that movie. You name it, I can talk anything in that movie. Oh my god, such a pure love, like and all. Yeah, I'm a fan of Devarkonda too. Oh, nice. సో ఆ సాంగ్కి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే అప్పటిదాకా మనకి హీరో పర్స్పెక్టివ్తో మూవీ వెళ్తుంది, బట్ హీరోయిన్ ఇన్ని రోజుల నుంచి అసలు ఏమైంది, ఎక్కడుంది అనేది ఆ ఒక్క సాంగ్తో టోటల్గా తన ఫీలింగ్స్ అంతా చెప్పారు. సో ఇట్స్ అ వెరీ నైస్ ఇనిషియేటివ్ అండ్ ఐ రీసెంట్లీ కేమ్ టు నో ఆ సాంగ్కి ఆ సిచ్యువేషన్లో పెట్టడానికి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది అసలు ఆ పాట. Exactly. It's like very heart touching to all the women actually. సో మీరు ఫస్ట్ షో, ద వెరీ ఫస్ట్ షో మీ చిన్నప్పటి నుంచి, వాట్ ఈస్ ద స్టేజ్ షో? ఫస్ట్ స్టేజ్ రియాలిటీ షో అంటే బాలు గారు కండక్ట్ చేసింది పాడాలి మూవీలో పాడాను. స్టేజ్ అంటే స్కూల్లో ఎక్కడైనా పాడుతుండేదాన్ని. యా, సో ఫస్ట్ టైం ఐ వాస్ వెరీ నర్వస్, ఎందుకంటే స్టేజ్ ఎక్కి పాడడం నాకు చాలా కాన్ఫిడెన్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది.
కానీ ఒక రియాలిటీ షోలో చాలా చాలా భయపడ్డాను లిటరల్లీ. ఆ వీడియోస్ నేను ఎప్పుడు చూడలేను. బాలు గారి ముందు మీరు నర్వస్ అవుతూ వణికిపోతూ పాడాను నేను. So what was Balu garu's, I mean, what was your experience with Balu garu? హీ వాజ్ సో నైస్. అంటే అప్పుడు నేను జూనియర్స్ పిల్లల కేటగిరీలో వెళ్ళాను. అండ్ హీ వాజ్ వెరీ కైండ్ విత్ కిడ్స్. చాలా వాళ్ళని నొప్పించకుండా వాళ్ళని కరెక్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి ఇంపార్టెంట్ అవసరమయ్యే టిప్స్ చెప్పాలని ఆ ఏజ్ నుంచి ఆయన మంచి ఫౌండేషన్ ఇచ్చారు. Me and my mom are very big fan of Parvati Yaga and Valyana. Like Okay. any reality shows we sit and watch together. ఇప్పుడు కూడా Super Singers, Indian Idol. So yeah, my mom was also excited. Saujanya garu వస్తున్నారు అంటే like yeah, it's very nice. And like she said hi to you from my mom on Mother's Day. Oh, Hi. wish her happy Mother's Day. Yeah, thank you. So నేను వినింది మీరు షిర్డి సాయి బాబా దాంట్లో షోలో పాడి ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారు. సో యువర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యూ గాట్ అ చైన్ ఫ్రమ్ నాగార్జున గారు. సో వాట్ వాజ్ యువర్, ఐ మీన్ లైక్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? దట్ వాజ్ సరియల్ మూమెంట్ అండి. ఎందుకంటే ఆ రోజు ఫినాలేలో కీరవాణి గారు అండ్ నాగార్జున గారు వర్ ద జడ్జెస్. అండ్ కీరవాణి గారి లైక్ ఫస్ట్ నేనే పాడాను అండ్ ఆయన ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు నా లైఫ్లో, మర్చిపోలేని కాంప్లిమెంట్. శ్రేయ ఘోషాల్ నా దగ్గర జాతీయ షాహిద్ పాడడానికి వచ్చినప్పుడు తన వాయిస్ ఎలా ఉండేదో, ఎంత ఫ్రెష్గా ఉంటుందో అలాగే ఉంది నీ వాయిస్ అని అన్నారు. సో దట్ వాజ్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. అండ్ నా ఫస్ట్ ఫైనల్, నా ఫస్ట్ విన్నింగ్ మూమెంట్ అది అసలు నా లైఫ్లో. అండ్ అప్పుడు గోల్డ్ చైన్ సడన్గా లైక్ నాకు ఫస్ట్ అనౌన్స్ చేయడం, గోల్డ్ చైన్ ఇవ్వడం. అండ్ నాగార్జున వాజ్ ఆయన ఎంత స్వీట్ అంటే ఆ రోజు లైక్ నాకు అంత వేసి యూఆర్ సేయింగ్ నాకు ఆడపిల్లలు లేదు, నాకు చాలా ఇష్టం అమ్మాయిలు అంటే. సో నైస్. And especially he's a Manmadudu, we all call him Manmadudu. So what was that personal experience looking at him in person? And yeah, I was very very young and yeah. So handsome అయితే చూడగానే ఆ క్రష్ ఫీల్ వచ్చేస్తుంది కదా చాలా మందికి. మన్మధుడు అన్న పేరు ఒకటే గుర్తుంటుంది ఆయన చూస్తే. So so after that win again Indian Idol 2 is your win. So Allu Arjun garu again, I'm another big fan of Allu Arjun garu. So yeah, so what was your, I've been seeing actually మీరు అడిగారు మా పాప మీ చెయ్యి మంచిది, మా పాపని బ్లెస్ చేయండి. I kept watching each and every single episode. You know, I love Indian Idol. So I've been noticing each and every moment. It's so precious. I've been seeing tears in your eyes. Papa, it was so innocent looking here and there, what's going on. So how was your experience with that event? సో ఫినాలే అల్లు అర్జున్ గారిని చూడడం, అంత దగ్గరలో కలవడం ఇస్ అ బిగ్ థింగ్ ఫస్ట్. తర్వాత ఈజ్ లైక్ పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ అని చెప్పాలంటే. అండ్ ఆయన ఎందుకు నేను అలా అన్నానంటే చాలా మంది అడిగారు ఎందుకు అలా అని అడిగారు అని. సో ఆయన ఈజ్ అ వెరీ ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా ఈజ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. సో ఆయన యూనో నేను ఆల్రెడీ ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నాను, హీ హాజ్ నెవర్ హ్యాడ్ దట్ అలాంటి ఈగో కానీ అసలు చాలా డౌన్ టు వర్క్ పర్సన్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చారు. అండ్ అలాంటి హార్డ్ వర్క్ గారి బ్లెస్సింగ్స్ మన పాపకు వస్తే తను కూడా ఫ్యూచర్లో ఒక మంచి పొజిషన్లో ఉంటుంది అని అనిపించింది. సో ఐ జస్ట్ ర్యాండమ్లీ హాస్డ్ హిమ్ అండ్ హీ వాజ్ సో స్వీట్. అండ్ ఆయన కూడా ఎంత బాగా పాపతో మాట్లాడి అది అసలు లైట్స్ చూసి ఇంతమంది జనాలు చూసి కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడడం మానేస్తే ఓకే ఓకే డిస్టర్బ్ చేయద్దు అని చెప్పడం. అండ్ కొంచెం ఇట్లా కొంచెం ఏడ్స్ గట్టిగా అరవకండి, లైక్ గెటింగ్ స్కార్డ్, ప్రొటెక్టివ్ చిన్న పాపని. And he also has, you know, Arha, like, you know, like very precious, right? So they know the actual feeling of that. I know, and I videos అన్ని ఫాలో అవుతారు. సో డాటర్ ఎంత ప్రెషియస్ గా చూసుకుంటారో తెలుసు. సో yeah, I love that అంజలి సాంగ్ చేశారు కదా వాళ్ళ డాటర్. I really love that. నాకు చాలా ఇష్టం. నాకు పాప పుడితే నేను ఆ సాంగ్ చేద్దామని అనుకున్నాను, బట్ అనుకోకుండా అది no, both boys. సో ఇండియన్ ఐడల్లో మీరు చాలా సాంగ్స్ పాడారు, డిఫరెంట్ జోనర్స్ అన్ని. సో మీకు బాగా కష్టం అనిపించిన సాంగ్ ఏంటి? సో ఎవ్రీ ఎపిసోడ్లో ఒక డిఫరెంట్ ఛాలెంజింగ్ సాంగ్స్ ఉండేవి. సో నేను ఫస్ట్ పాడింది కోటి సార్ ముందు ఆయన పాట. సో ఒక డిఫరెంట్ ఫోక్ సాంగ్ పాడింది, తర్వాత ఒక వెస్ట్రన్ సాంగ్ పాడాను. సో చెప్పాలంటే చాలానే ఛాలెంజింగ్ సాంగ్స్ ఉండేవి, బట్ నాకు ఎక్కువగా గుర్తుండిపోయింది నేను వెస్ట్రన్ సాంగ్ ఒకటి పాడాను ఆఫ్టర్ లైక్ కంటిన్యూస్ ఒక 4 ఎపిసోడ్స్ తర్వాత పాడాను. సో అది దట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ సాంగ్, ఎందుకంటే
లాట్ ఆఫ్ వోకల్ టెక్నిక్స్ వాడాల్సి వచ్చేది, హెడ్ వాయిస్, చెస్ట్ వాయిస్ అదంతా చేయాల్సి వచ్చింది. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ ఐ పర్ఫార్మ్డ్. అండ్ ఇంకొకటి చిత్ర గారి ముందు ఏ శ్వాసలో చేయాలి అదొక కూడా. సో మీకు లైక్ తమన్ గారు ఇట్లా గీతా మాధవి గారు అండ్ కార్తీక్ గారు, సో వాళ్ళ కమెంట్స్ సో ఒక్కొక్కసారి చాలా స్ట్రాంగ్గా ఇచ్చేస్తారు. సో హౌ డి యూ ఫేస్ ఇట్, లైక్ యూనో కరెక్షన్ కానీ అట్లా? కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రక్టివ్. సో వాళ్ళు అంటే ఎంత హెల్ప్ అయింది మీకు అని పర్సనల్? డెఫినెట్లీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ వాళ్ళు ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఫినాలే రోజు కూడా చెప్పిన మాటలు దే వర్ వెరీ అంటే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ కెరియర్ అనమాట. సో వాళ్ళు ఎవ్రీ ఎపిసోడ్లో చెప్పిన పాయింట్స్ మేము అందరం తీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఐ మీన్ వాళ్ళైతే ఖచ్చితంగా చెప్పినా దే వర్ రైట్ అండ్ దే వర్ దేర్ ఫర్ సమ్ రీజన్ కాబట్టి. సో యాజ్ జడ్జెస్ దే వర్ సో రైట్ అండ్ వీ గాట్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు లర్న్. So how was your bonding with them, like in the whole show? Like chala episodes aini, obviously lot of interactions, lot of dinners, or you know, like meetings untayi, lunch. We all used to watch Taman's matches every week. Oh, cricket, right? Yeah. He loves cricket and he plays them. So every week Sundays, Saturdays he used to go. So చాలా దూరం అన్నమాట మా హోటల్ నుంచి. అండ్ అక్కడికి వెళ్ళి ఆయన వాచ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇట్ వాజ్ ఫన్. సో ఒకటి మ్యూజిక్ ఒకటే కాకుండా వీ హ్యాడ్ ఆల్ ఫన్ యాక్టివిటీస్ ఆల్సో. అండ్ గీతా అక్క ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. అండ్ తనతో కూడా నాకు లైక్ ఇంతకు ముందు కూడా పరిచయం ఉంది. షీఈ్ అ వెరీ గుడ్ లేడీ. అంటే చాలా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేస్తారు అందరు సింగర్స్ని. అండ్ కార్తీక్ సార్ ఈజ్ ఆల్వేస్ లైక్ వెరీ స్వీట్ అండ్ ఆన్ పాయింట్ జడ్జ్మెంట్ ఇస్తారు. అండ్ హిస్ కమెంట్స్ ఆర్ ఆల్సో వెరీ నైస్. We had very nice bonding. And after the show kuda we have the same contact with them. So eppudu maatladna eppudu em adigina kuda they share good tips, right? So ippudu Taman garu meeku oka compliment icharu, like Shreya Ghoshal. I mean it's literally like he showed your video to her and she appreciated. And I have seen you actually in the live చూసేటప్పుడు I have seen you in tears, like చూసారా అన్నట్టు, that excitement face and all. So what was your feel and how did you like exactly? Surprise అసలు. నాకు ముందు అన్నారు ఎపిసోడ్లో నేను శ్రేయా ఘోషాల్కి చూపిస్తాను అని అన్నారు. బట్ ఐ డెంట్ యాక్చువల్లీ హ్యాడ్ దిస్ అంటే నమ్మకం అనిపించలేదు. ఎందుకంటే ఓకే పంపిస్తారు బట్ చూసే అంత టైం ఉంటుందో లేదో మళ్ళీ. సో ఐ కైండ్ ఆఫ్ మర్చిపోయాను దాని గురించి కంప్లీట్గా. బట్ దట్ వాజ్ అ సడన్ సర్ప్రైజ్. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఇమీడియట్ వీక్ ఎపిసోడ్కి హీ కేమ్ అప్ విత్ ద వీడియో. అండ్ షీ హెస్ బీన్ మై రోల్ మోడల్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఆవిడ పాటల్ని నేను చాలా నేర్చుకున్నాను ఆవిడ పాటల నుంచి. సో ఆవిడే డైరెక్ట్గా వెన్ షీ సెడ్ డియర్ సౌజన్య అంతే, ఇంక నాకేం వినిపించలేదు. దాట్స్ డియర్ సౌజన్యతో నా మైండ్. ఎంత స్వీట్గా అంటే ఫర్ అన్ అప్కమింగ్ సింగర్ గురించి అంత చెప్పాల్సిన అవసరం అంత పెద్ద లెజెండరీ సింగర్కి లేదు. బట్ చేసేది. సో స్టార్ టాక్ వచ్చింది కాబట్టి మీకు చాలా మంది ఎవ్రీ ఎపిసోడ్ దెర్ ఇస్ అ స్టార్. ఎవరో ఒకళ్ళు లైక్ యూనో చరణ్ గారు కానీ అట్లా నాని గారు చాలా మంది వచ్చారు. సో వచ్చిన వాళ్ళందరూ మీ ఫేవరెట్ అండ్ వాట్ వాస్ ద బెస్ట్ మెసేజ్ దట్ యూ గాట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద జడ్జెస్? ఫేవరెట్ దే ఆర్ లైక్ బెస్ట్ ఇన్ మీకు పర్సనల్గా ఓకే దిస్ పర్సన్ ఇస్ మై ఫేవరెట్, ఓకే మై డ్రీమ్ కమ్ ట్రూ, లైక్ దే సా మై సింగింగ్ అని అట్లా? ఎగ్జాక్ట్లీ ఉంటుంది. సో ఒకటి ఏంటంటే గొప్పతనం ఈ సిరీస్ మొత్తంలో వచ్చిన స్టార్ కాస్ట్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నాయి. లైక్ బాబా సైగల్ గారు వచ్చారు. వెరీ ఎనర్జెటిక్ ఫర్ హిస్ ఏజ్. అండ్ ఐ మీన్ ఇట్స్ అమేజింగ్. అంటే మాకు కూడా అంత ఎనర్జీ ఎప్పుడూ లేదు. సో ఆయన పక్కన పాడే ర్యాప్ పాడే అవకాశం వచ్చింది నాకు. నాట్ ఈవెన్ మ్యాచింగ్ హిస్ ఎనర్జీ ఎట్ ఆల్. సో ఐ ట్రై టు కీప్ అప్ విత్ హిమ్. సో అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్. తర్వాత we had SP Charan sir, Nani, hero Nani garu vacharu. So I'm a very big fan of hero Nani, like since many years. Exactly, that's what I was asking actually. You're a fan and you were singing in front of him. But my husband cheppinanta nijame actually, ademi scripted kaadu. No, you were saying so much actually. Yeah, I was nijangane I used to do like that, like ila undali abbai all that. So he really went around all that on stage. And like I could meet so many stars of my life. Like నా డ్రీమ్ కమ్ ట్రూ, వీళ్ళని కలిస్తే చాలు అని ఉండేది. అలాంటిది చాలా మందిని కలిసాను షోలో. చిత్రాన్ని ఆవిడ ముందు పాడే అంత అవకాశం ఎప్పటికైనా వస్తుంది అనుకోలేదు. సో ఇలాంటివి. అండ్ అగైన్ అల్లు అర్జున్ సార్
Yeah, Allu Arjun. Yeah, I'm a big And fan of him. ఈవెన్ నా షో అయిపోయే ఈవెన్ ఫినాలేలో కూడా అల్లు అర్జున్ గారు కూర్చుని మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా బ్రేక్స్ లో. సో ఐ వాస్ హ్యాండ్లింగ్ మై కిడ్. అది మిడ్ నైట్ అరౌండ్ 12 o'clock అవుతుంది అండ్ పాపని కూర్చుని ఉంది పడుకోకుండా. షీ వాజ్ వెరీ సపోర్టివ్, ఏడవట్లేదు కానీ నిద్ర వస్తుంది దానికి. సో ఐ వాజ్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ కొంచెం. సో అదంతా ఆయన అబ్జర్వ్ చేశారు, గమనించారు. మైక్ సడన్ గా తీసుకున్నారు బ్రేక్ లో, నాట్ ఇన్ ద షో. సో అందుకనే చెప్తున్నాను సార్. మైక్ తీసుకుని దెన్ ఈ సెడ్ అక్కడ నేను చూస్తున్నాను ఎంత బీయింగ్ కంటెస్టెంట్ నెక్స్ట్ ఇంకా జడ్జ్మెంట్ కూడా ఉండబోతుంది. బట్ షీస్ యూనో ఆ పాపను అలా చూసుకుంటూ ఇట్స్ సో టఫ్ అని చెప్పి జస్ట్ స్పోక్. అంటే ఇంత అబ్జర్వెంట్ గా చిన్న చిన్నవి చూస్తున్నాను. సో హ్యాపీ. Yeah, coming to cover songs, where did this thought, who gave you this thought and ఎలా స్టార్ట్ చేయాలని థాట్ వచ్చింది, అండ్ who is the supportive role in your life for that? కవర్ సాంగ్స్. ఓకే, సో మెయిన్ సపోర్ట్ అంటే మై హస్బెండ్ అండి. సో ఆఫ్టర్ ద షో హీ కెప్ట్ ఆన్ పుషింగ్. అంటే ఈ ఫీల్డ్లో అంత తనకి ఎప్పుడు ఇంతకు ముందు ఇంట్రెస్ట్ లైక్ మ్యూజిక్ మీద ఎప్పుడు లేదు. హీ హాజ్ అ డిఫరెంట్ ఫీల్డ్. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అనుకోవాలి, లేకపోతే ఆఫ్టర్ ఇంటర్నెట్ అనుకోవాలి, హీ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఈ కెరీర్ ఎలా ముందుకు వెళ్ళాలి అని హీ హెస్ బీన్ రీసెర్చింగ్. సో అలాగ తనే ఎప్పుడు పుష్ చేస్తారు, ఒక కవర్ సాంగ్ ఇప్పుడు పెట్టు, డూ దిస్ సాంగ్, డూ దాట్ సాంగ్. అండ్ దెన్ ఐ స్టార్ట్ అప్రోచింగ్ డిఫరెంట్ పీపుల్ ఫర్ కొలాబరేషన్స్, ఫర్ ప్రోగ్రామింగ్ చేయడానికి కానీ. సో నేను చేసిన ప్రతి కవర్ వీడియోకి మా హస్బెండ్ వీడియో తీస్తారు. అండ్ క్రెడిట్స్ ఎప్పుడు పెట్టాను. ఇట్స్ లైక్ ఓకే దిస్ ఇస్ జస్ట్ మై రెగ్యులర్ థింగ్ అని. హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీ వర్క్ టు డూ. అంటే మీకు హెల్ప్ చేయడానికి ఆల్రెడీ డిడ్ హీ లెర్న్ ఇట్ ఆర్ లైక్ హౌ? యా, నాకు ఈ ఫీల్డ్ లో హెల్ప్ చేయడానికి స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ ఇట్. అదర్వైజ్ హీ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ మ్యూజిక్ ఫీల్డ్. సో కానీ తను చాలా చాలా తెలుసుకున్నారు, నాకన్నా ఎక్కువ తెలుసుకున్నారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే 6 years గ్యాప్ వచ్చింది అన్నారు. అండ్ సో హౌ డిడ్ దట్ సపోర్ట్ యూ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? అండ్ ఎలా మీ ఇన్లాస్ కానివ్వండి, మీ హస్బెండ్ కానివ్వండి, ఎలా సపోర్ట్ చేశారు? సో యా, ఆఫ్టర్ మ్యారేజ్ నేను హైదరాబాద్ నుంచి మూవ్ అయిపోయాను. సో అండ్ ఐ వాజ్ అ వర్కింగ్ ప్రొఫెషనల్. సో కొంచెం ట్రావెల్ చేసి హైదరాబాద్కి వచ్చి పాడడం అనేది తగ్గిపోయింది. అండ్ దెన్ మళ్ళీ కోవిడ్ అండ్ పాప పుట్టడం. సో ఒక 6 years గ్యాప్ వచ్చేసింది. అండ్ ఆ తర్వాత నేను రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను. బికాస్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్. ఐ మీన్ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. సో రైట్ ఎలాగ అప్రోచ్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ని కలవాలా, లేకపోతే ఒక రియాలిటీ షోకి వెళ్ళాలా అనే టైంలో ఇండియన్ ఐడల్ పడ్డం. అండ్ ఓకే ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. మళ్ళీ తమన్ సార్ ముందు ఇట్స్ లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద ఫీల్డ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. సో ఆయన ముందు పాడితే మళ్ళీ ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఐ వాంటెడ్ టు పర్ఫామ్ లైక్ ఇలా పెద్ద జడ్జెస్ అండ్ లాట్ ఆఫ్ లెర్నింగ్ కూడా ఉంటుంది. యాజ్ ఇన్ రియాలిటీ షో ఎప్పుడైనా ఒక సింగర్ వెళ్ళారంటే చాలా లెర్నింగ్ ఉంటుంది. సో ఓకే ఇది కరెక్ట్ ఆపర్చునిటీ అయినప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 1కి ఆడిషన్స్ ఇచ్చాను. అండ్ పాప ఓన్లీ 3 months ఏజ్. సో ఆ టైంకి సెలెక్ట్ అయినా కూడా వెళ్ళలేకపోయాను హైదరాబాద్. సో అందుకని ఐ వెయిటెడ్ ఫర్ అన్ ఇయర్. అండ్ దెన్ ఆ 1 yearలోని ట్రైడ్, అంటే పాపతోనే చాలా ఎక్కువగా బిజీగా ఉండేది. నేను ట్రై టు ప్రాక్టీస్ హియర్ అండ్ దేర్. సో సీజన్ 2 పడినప్పుడు ఆడిషన్స్ ఇచ్చాక సెలెక్ట్ అయ్యాక లైక్ ఒక 1 month గ్యాప్ ఉంది. సో 1 month నేను కష్టపడి ఎవ్రీడే మా పాపని మా అమ్మ వాళ్ళ ఇంటికో వేరే వాళ్ళ ఇంటికో పంపించి మార్నింగ్ లైక్ ఆఫ్టర్ లంచ్ మళ్ళీ క్లియర్ టైం. సో ఎవ్రీడే అక్కడికి పంపించి లంచ్ పెట్టేసి దాన్ని పంపించేసి సో అక్కడ దాన్ని అంతా ఆడుకుని నైట్ వచ్చేసే వరకు నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటుండేదాన్ని. సో 1 month అలా చేయడం వల్ల నాకు మళ్ళీ బండి కొంచెం షేప్లోకి వచ్చింది. లేకపోతే చాలా రోజులు అయింది పాడి. సో దట్ 1 month వాజ్ వెరీ ఎసెన్షియల్. యా, ఐ మీన్ లైక్ పుట్టింగ్ థింగ్స్ ఇన్ ప్లేస్. అంటే మన కోసం మనం టైం క్రియేట్ చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమైనది, ఎస్పెషలీ ఫర్ ఎ మామ్. సో అన్ని చూసుకుంటూ ఫ్యామిలీని, కిడ్స్ని అన్ని చూసుకుంటూ క్రియేట్ చేసుకోవడం ఐ థింక్ యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దట్. ఎందుకంటే చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. న్యూ మామ్ కదా. సో డిప్రెషన్ అని గోల్డ్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ జస్ట్ వన్. సో ఆల్ హార్మోనల్ చేంజెస్. సో ఆ టైంలో లైక్ ఐ మీన్ బీయింగ్ అ గుడ్ మామ్ అండ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అరే ఏంటి ఇలా చేస్తున్నాను చిన్న పిల్లలు వదిలేసి. సో చాలా రోలర్ కోస్టర్ ఉండేది. అంటే ఒక రకంగా అటు పాపను వదిలేసి ఎందుకు చేస్తున్నాం అని క్వశ్చన్, ఒక రకంగా నా కెరియర్ ఏమైపోతుంది అనే క్వశ్చన్. ఒక పక్కన జాబ్ చేశారు కాబట్టి మీరు మళ్ళీ జాబ్ బ్రేక్ చేస్తున్నాను, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు టేక్ స్టెప్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ దట్స్ అ బిగ్ ట్రామా. సో మళ్ళీ ఏమైనా నేర్చుకుని జాబ్ వెళ్ళిపోవాలా, ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో యా, మొత్తానికి లక్కీలీ దిస్ హ్యాపెండ్.
సో కవర్ సాంగ్స్ చేశారు మీరు. సో కవర్ సాంగ్స్ అనేది మీ ఐడియానా, లేకపోతే మీ సిస్టర్ కూడా మీతో పాటు ఉన్నారా దాంట్లో? అండ్ హౌ వెల్ డిడ్ యువర్ husband support for that? Obviously he has given you tremendous support. I don't want to ask this question multiple times, but again, so cover songs ki is the main reason, is the main support. So tanu social media lo grow avvali as an artist, and అలాగా నీకు ఎక్కువ డోర్స్ ఓపెన్ అవుతాయని he has always had this belief. So తను ఎప్పుడు పుష్ చేస్తారు, కవర్ సాంగ్స్ పెట్టు, లేదా దిస్ సాంగ్ చేయి, ఇలాగా చేయాలి. సో తను ఎవ్రీ కవర్ సాంగ్కి తనే వీడియోగ్రాఫర్. అండ్ తను పాపం he does all the work without expecting anything, and he just wants to see me there, like ఒక మంచి పొజిషన్లో సక్సెస్ఫుల్గా బిజీగా ఉండాలి. సో మీ హస్బెండ్ మీకోసం కవర్ సాంగ్స్ చేయడానికి, ఎడిటింగ్కి అది నేర్చుకోవడం జరిగింది కదా. సో యాజ్ వీ హ్యాడ్ టాక్ బిఫోర్, సో లైక్ తన నేర్చుకునేటప్పుడు లైక్ యూనో ఏమైనా కంప్లైంట్స్ చేయడము, లేకపోతే ఓపిక ఇంట్రెస్ట్గా మీకోసం? లేదు, తనే ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకున్నారు. సో వన్ ఫైన్ డే తను మామూలుగా యూట్యూబ్లో హీఈస్ అన్ ఇంజనీర్, సో ఈస్ ఆల్ ఇంటూ దట్ లాజిక్ ఇంజనీరింగ్ స్టఫ్. సో ఎప్పుడు అదే చూస్తారు, లేదా హీస్ అన్ అమేజింగ్ ఇంటీరియర్ డిజైనర్, కానీ ఇప్పుడు ప్రొఫెషనల్గా తీసుకోలేదు. మా ఇల్లు ఇంటీరియర్ అంతా తనే చూసుకున్నారు. సో అలాంటివి ఎక్కువ చూస్తారు అనుకున్నాను. బట్ హీ స్టార్టెడ్ వాచింగ్ వీడియోస్ రిలేటెడ్ టు దిస్ సింగర్, ఎలా గ్రో అవ్వాలి, ఎలాగా సోషల్ మీడియాని వాడుకోవాలి యాజ్ అ ప్లాట్ఫామ్, అండ్ ఇవంతా రీసెర్చ్ చేసి నాకు టిప్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఈ ఫీల్డ్ మీకు ఎప్పుడు తెలిసిపోయింది అని. సో హీఈస్ గివెన్ దిస్ థింగ్, రెగ్యులర్గా ఇలా ఉండాలి, ఇది చేయాలి. హీ యాక్చువల్లీ రిమైండ్స్ మీ, నేను ఇక్కడ ట్రావెల్లో ఉన్నా కూడా 2 days సో డూ సంథింగ్ రిగార్డింగ్ దిస్, డూ పుట్ అ వీడియో, అండ్ ఇలా ఉంటారు. లైక్ నా క్రెడెన్షియల్స్ కూడా మీకు ఇచ్చేస్తాను చేసుకున్నాను. హీస్ బీన్ అ వెరీ బిగ్ సపోర్ట్. సో ఆయన వల్లే సో ఇన్ని కవర్ సాంగ్స్ కి సపోర్ట్ చేసినప్పుడు లైక్ వీడియో ఎడిటింగ్స్ కి అన్నిటికీ, సో ఆబ్వియస్లీ ఆయనకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో అదే పాట మాకు పాడి వినిపించేయండి తొందరగా. ఓకే, ష్యూర్. రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకే ఇంకెవరో మొగుడంట, రామ చక్కని సీతకి. సో బ్యూటిఫుల్, లైక్ అలా వింటూనే ఉండాలి అన్నట్టు ఉంటుంది మీ వాయిస్. సో ఇప్పటి వరకు మీరు చాలా లాంగ్వేజెస్లో పాడడానికి ట్రై చేసి ఉంటారు. సో ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్లో పాడారు? అండ్ వాట్ ఈస్ యువర్ టఫెస్ట్ పార్ట్, దట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆర్ టు అండర్స్టాండ్ ద లాంగ్వేజ్? సో నేను రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో పుట్టి పెరిగాను. సో నాకు హిందీ అండ్ తెలుగు ఈ 2 లాంగ్వేజెస్లోని కమాండింగ్. సో లాంగ్వేజ్ పరంగా సో ఈ 2 లాంగ్వేజెస్లో పాటలు పాడుతూనే వచ్చాను. బట్ సూపర్ సింగర్ తమిళ్లో నేను పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు తమిళ్ పాటలు నేర్చుకుని అసలు భాషని అర్థం చేసుకొని ఒక స్టేజ్ మీద అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే నాకు ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఆ భాషని అర్థం చేసుకుని ఎమోషన్ కన్వే చేసి అండ్ ఆ సాంగ్ ని గుర్తు పెట్టుకుని వితౌట్ సీయింగ్ ద లిరిక్స్. సో యు విల్ నాట్ గెట్ ద పేపర్ ఆర్ సంథింగ్. నో, కాంపిటీషన్ లో ఎప్పుడు చూసి పాడకూడదు. సో దట్స్ అ గ్రౌండ్ రూల్. సో అది గుర్తు పెట్టుకుని లిరిక్ ఎక్కడ తప్పు, బికాస్ దే హ్యావ్ ఎక్స్ట్రా లెటర్స్, మన తెలుగు కన్నా దే హ్యావ్ మెనీ అదర్ లెటర్స్, అండ్ ప్రొనౌన్సియేషన్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సో అది ఎగ్జాక్ట్లీ అలాగే పలకాలి. సో దే ఆర్ 3 types ఆఫ్ లా, అండ్ ఆ 3 డిఫరెన్షియేషన్ మనం చూపించాలి. సో అది ఆ సాంగ్ లో ఏది ఎక్కడ వస్తుందో అని గుర్తు పెట్టుకుని, వర్డ్ కి మీనింగ్ ఏంటి గుర్తు పెట్టుకుని, సో అది పాడడం ఛాలెంజ్. ఎందుకంటే తక్కువ టైం ఉంటుంది, ఎవ్రీ వీక్ షూట్స్ ఉంటాయి, 2 days లో ఒక సాంగ్ నేర్చేసుకోవాలి. సో దాట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో మీరు చాలా జానర్స్ లో పాడారు, క్లాసికల్, యూనో లైక్ ఫోక్ అని అట్లాగా. సో వి ఆల్ నో క్లాసికల్ యూర్ పర్ఫెక్ట్, లైక్ వింటూ ఉంటాము, ఎక్కువ క్లాసికల్ సైడ్ వింటూ ఉంటాము. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ జానర్? అండ్ ఇండియన్ ఐడల్ లో కూడా అన్ని ట్రై చేస్తారు కదా మీరు పాడినప్పుడు, ఎవ్రీ ఎపిసోడ్ ఈస్ అ డిఫరెంట్ జానర్, రైట్? సో వాట్ వాస్ ద టఫెస్ట్ వన్ దట్ యూ ఫెల్ట్ ఇన్ ద హోల్ థింగ్? అండ్ సో ఈచ్ ఎపిసోడ్లో నాకు కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చాయి. సో ఐఎమ్ వెరీ లక్కీ ఇన్ దట్ వే, ఎందుకంటే నన్ను నేనే ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఆపర్చునిటీ దొరికింది. సో మెలోడీస్ అయితే నేను కొంచెం లైక్ చిన్నప్పటి నుంచి పాడుతూ ఉన్నాను, కొంచెం నా కంఫర్ట్ జోన్ అది. బట్ సింగింగ్ అ కంప్లీట్ వెస్టర్న్ సాంగ్ విత్ డిఫరెంట్ టెక్నిక్స్, హెడ్ వాయిస్ని, చెస్ట్ వాయిస్ని, ఫాల్సెటోని ఇవన్నీ వాడుతూ ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం వాజ్ వెరీ ఫస్ట్ టైం. సో అక్కడ అలాంటి పెద్ద స్టేజ్ మీద అలాంటి ఫస్ట్ టైం యూనో ఇంకెక్కడ పాడని పాట తీసుకొచ్చి పాడడం వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్
అదొకటి. అండ్ ఏ శ్వాసలో చేరితే అది ఇట్స్ వెరీ టఫ్ సాంగ్. లాస్ట్లో బ్రెత్లెస్గా కొన్ని స్వరాలు వస్తాయి. సో అది కరెక్ట్గా రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్రెత్లా సౌండ్ అవ్వకుండా బాగానే వస్తుందా లేదా ఇట్ వాజ్ అ ఛాలెంజ్. సో ఈ రెండు వాజ్ వెరీ వెరీ బిగ్ ఛాలెంజెస్. సో మీ సిస్టర్ శిరీష భాగవతుల ఇస్ లైక్ ఇన్ మోర్ ఇన్ టు తమిళ్ అండ్ హిందీ, రైట్? సో తను మీరు కలిసి ఏదన్నా పాడారా? ఇప్పటి వరకు ఛాన్స్ దొరికిందా అలాగా? యా, మై సిస్టర్ శిరీష తను 3 లాంగ్వేజెస్లోని ప్లేబ్యాక్ చేస్తుంది, తమిళ్, హిందీ అండ్ తెలుగు. సో అండ్ వీ గాట్ ది ఆపర్చునిటీ టు సింగ్ టుగెదర్ ఫర్ అ మూవీ కాల్డ్ చాకినీ డాకినీ. అండ్ నివేదా థామస్ అండ్ రెజినా కెసెండ్రా స్టార్ మూవీ అది. సో అందులో మీ ఇద్దరం కలిపి వాళ్ళిద్దరికి వాయిస్ ఇచ్చాము. అండ్ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ సాంగ్. మీరు చూడండి, ఇట్స్ ఐగిరి నందిని స్టైల్లో ఉంటుంది. అండ్ ఇట్స్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అండ్ దానికి పవర్ఫుల్ వోకల్స్ కావాలి. సో వీ కుడ్ సింగ్ దట్ టుగెదర్. అండ్ దిస్ హ్యాపెండ్ ఇన్ కోవిడ్ యాక్చువల్లీ. ఇంట్లోంచే ఎవ్రీథింగ్. Wow. So that's going to be more tricky, right? I mean, like recording in home and, you know. Recording in home and అంతా రిమోట్గా అయింది. సో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆఫ్టర్ 2 years we could hear our voices. సో మీకంటూ చిన్నప్పటి నుంచి కొన్ని ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి, విని 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 లైక్ దిస్ ఇస్ మై ఓన్ సాంగ్, ఐ ఓన్ దిస్ సాంగ్ అని అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు చాలా మూవీస్లో పాడినవి ఎనీవే మీ ఓన్ వాయిసే. బట్ అదర్ దాన్ యువర్ ఓన్ వాయిస్, ఈ పాట నేను పాడుంటే బాగుండేది, లేదా ఇది నా సాంగ్, నా అంటే నేను పాడితే కొంచెం నాకు వినాలని ఉంది, ఎంజాయ్ చేస్తాను మోర్ అనేది ఉంటుంది. నేను పాడితే బాగుండేది అనే కాదు, బికాస్ ఈ పాట యాక్చువల్లీ పాడింది లైక్ చాలా సాంగ్స్ ఉన్నాయి నాకు ఇష్టమైన. ఎందుకంటే యాజ్ అ సింగర్ మేము ఎప్పటికప్పుడు ఒక క్యారెక్టర్ చేంజ్ అయినట్టు పాటని ఓన్ చేసుకుంటూ చేంజ్ అయిపోతూ ఉండాలి. సో ఎప్పుడు ఏ ఫేజ్లో ఏ సాంగ్ ట్రిప్ అవుతామో తెలియదు. సో కరెక్ట్లీ మీరు చెప్పగానే యాజ్ యూజువల్ శ్రేయా ఘోషాల్ గారి వాయిస్, ఆవిడ పాట గుర్తొచ్చింది. అండ్ ఇది ఆవిడ షీ హాస్ గివెన్ ది బెస్ట్ అండ్ అంతకు మించి ఆవిడ ఇవ్వలేదు. బట్ నాకు పర్సనలీ నా వాయిస్ కూడా ఆ సాంగ్ ఇష్టం. సో ఐ విల్ సింగ్ దట్. One of my favorite songs from Nuvu Nenu Prema. Yeah. It's one of my favorite songs. And thanks for singing that. Thank you. So meeku 6 years break ochindi kada. So after break you did Skanda again. So Skanda, how was your experience? I mean, like it's again a comeback. Yeah. So how was your push for that? Like were you able to manage with kid especially? సో ఇది తమన్ సార్ నాకు షోలో ఉండగానే ఆపర్చునిటీ ఇచ్చారు, నేను వీటితో పాటిస్తాను అని. సో యాజ్ ఈ సెడ్ ఆయన వెంటనే నాకు షో అవ్వగానే దిస్ స్కంద అన్న మూవీకి పాడించారు. అండ్ ఈ సాంగ్ ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ సాంగ్. సో నేను ఆయన యూజువల్గా ఆయన శ్రేయా ఘోషాల్ గారితో పోలుస్తారు, కానీ నేను తీసుకొచ్చి ఒక మాస్ సాంగ్ ఇచ్చారు, జస్ట్ హౌ హీ డస్ విత్ శ్రేయా ఘోషాల్ ఆల్సో. సో దట్ చాలా డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది ఆయనది. So it's Srileela gariki I had given this story back and it was good ఎందుకంటే ఒక సడన్గా సింగింగ్ a mass song in the studio. సో అది ఒక టఫ్ అయింది. I had to change vocal modulation, ఎక్కువ వార్మప్ చేయాలి, డిఫరెంట్ ఎక్సర్సైజ్ చేయాలి. సో అది చేసి I could deliver it and I guess I'm very lucky. So different ఇప్పుడు నా రెజ్యూమేలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ యాడ్ అయింది.
So you're ready to do different genres. Yeah, that's You want to experiment yourself. Of course, you have to, diamond రావాలి అంటే you have to sharpen it. Yeah. Because comfort zone lo unte there's no challenge. Exactly. So everyday challenge. So out of comfort zone వచ్చి పాడిన what is the toughest song so far? Like as I said, there's a western song that I've sung in the movie. Like మీరు అడిగింది మూవీస్ లో పాడతాను. Yeah. ఇప్పుడు అప్కమింగ్ మూవీ సత్యభామలో ఒక సాంగ్ పాడాను. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పవర్ఫుల్ సాంగ్. అది ఒక బుర్రకథ సాంగ్ అనమాట. సో అది కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మీ సిస్టర్ కూడా అదే మూవీలో ఇంకో సాంగ్ పాడింది. Yeah, and your dream come true, like Shreya Ghoshal is also in the list. So right, that's nice. So yeah, మన షో ఇవాళ మీ ఫేవరెట్ పాప సాంగ్ తో మీరు ఎప్పుడు పాడేది ఎయిదర్ ఫ్రమ్ పాస్ట్ ఆర్ రైట్ నౌ వాట్ ఈస్ ద కరెంట్ ఫేవరెట్? కరెంట్ ఫేవరెట్ అంటే నా ప్రొఫైల్లో ఉన్న ఒక కవర్ సాంగ్ హాయ్ నాన్న మూవీ నుంచి అది పాడాను. అండ్ ఆ సాంగ్కి తను ఇప్పుడు చాలా ఇష్టం. తను రోజు అది వింటుంది, రోజు పెట్టమంటుంది. సో yes please. చిన్ని చిన్ని పాదాలని నీలైనే మోయనా, చిందే క్షణంలో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా, నీ చింతే రెండు చెవులుంచి బయలెల్లనా, ఏ మాట నీ నోట మోగించినావే నువ్వింటే వింటానే, రానా నిమిషంలోనా నే నన్నే వదిలేసైనా, ఇటు రావే నా గాజు బొమ్మ, నేనే నాన్న ఎదనీకు ఉయ్యాల కొమ్మ, నిన్ను చెయ్యే ప్రేమ వాలిపో ఈ గుండెపైనే, ఆడుకో ఈ గూటిలోనే, దూరం పోబోకుమా. సో చూసారు కదండి మన చిట్ చాట్ విత్ సౌజన్య భాగవతుల గారు. సో నెక్స్ట్ టైం మరి ఇంకో గెస్ట్ తో మనం ఎక్సైటింగ్ గెస్ట్ తో వచ్చేద్దాము. బట్ ఫర్ నౌ లెట్స్ సే బై టు సౌజన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ హ్యాపీ మదర్స్ డే వన్స్ అగైన్. It's so glad and so nice to hear your voice. Thanks a lot. I'm happy to be here and interact with you. Thank you.